హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ మృదుల. నేను సైకియాట్రిస్ట్, ఎంబీబీఎస్ ఎండి సైకియాట్రీ. ఐ వర్క్ ఇన్ మెడికవర్ హాస్పిటల్, స్పెసిఫికలీ ఇన్ విమెన్ అండ్ చైల్డ్. ఆల్సో ఐ హ్యావ్ మై ఓన్ క్లినిక్. మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం కావాలంటే యూ కెన్ రీచ్ మీ ఆన్ మై ఈమెయిల్ ఆర్ ఐ విల్ గివ్ మై ఫోన్ నంబర్ అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ టాక్. సో లెట్స్ టాక్ అబౌట్ యాంగ్జైటీ. మనకు ఈ మధ్య అందరూ కోవిడ్ విషయంగా కానీ లేకపోతే మామూలుగా కానీ స్ట్రెస్, యాంగ్జైటీ చాలా మామూలుగా యూజ్ చేసే పదాలు ఇవి. ఈ పదాలు అంటే ఏంటి, మనకు ఎలా వర్తిస్తుంది అది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. జనరలీ యాంగ్జైటీ అంటే ఏంటి? ఆందోళన అన్నది మనకు బాడీలో రకరకాలుగా ప్రెజెంట్ అవుతుంది. అంటే లక్షణాలు వేరే వేరే రకంగా కనిపిస్తాయి ఆందోళనది. సో ఈ ఆందోళన అనేది కేటగిరీస్ మళ్ళీ వేరువేరుగా ఉంటాయి. ఒకటేమో మనకు వచ్చేసి జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ అంటారు, ఇంకొకటి పానిక్ అటాక్ అంటారు, ఇంకొకటి హెల్త్ యాంగ్జైటీ అని నేను జస్ట్ వేగ్ టర్మ్స్లా చెప్తున్నాను మీకు, జస్ట్ టు అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్, ఏంటి మీకున్నది ఏంటి, మీరు ఎలా రిలేట్ చేసుకోవచ్చు అన్నదానికి. సో లెట్స్ గో విత్ ద ఫస్ట్ థింగ్. యాంగ్జైటీ అంటే ఆందోళనలో మనకి వేరే వేరే బాడీ పార్ట్స్లో వేరే వేరేగా మనకు యాంగ్జైటీ ప్రెజెంట్ అవుతుంది. జనరలీ మనకు మైండ్కి సంబంధించింది కాబట్టి డజంట్ మీన్ దట్ మనకు మైండ్ సిమ్టమ్స్ ఉంటాయి. బికాజ్ మైండ్ అండ్ బాడీ కనెక్టెడ్ ఉంటుంది. మనకు మైండ్లో వచ్చే ఏదైనా కానీ బాడీ మీద కూడా డెఫినెట్గా ఇంపాక్ట్ ఉంటుంది. సో మనకు యాంగ్జైటీ ఇట్ కెన్ ప్రెజెంట్ యాజ్ న్యూరలాజికల్ సిమ్టమ్స్ అంటాము, కార్డియోవాస్క్యులర్ సిమ్టమ్స్ అంటాము, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిమ్టమ్స్ అని కూడా అంటాం. ఇప్పుడు మనకు మామూలుగా అసిడిటీ వస్తుంది అంటే అది ఏదైనా కారంగా అది తింటే వస్తుంది. కానీ క్రానిక్ అసిడిటీ ఉంది అంటే దెన్ యూ హ్యావ్ టు థింక్ ఆఫ్ అ కాంపోనెంట్ ఆఫ్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ. సో మనకి ఈ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిమ్టమ్స్లో వన్ ఈజ్ హ్యావింగ్ అసిడిటీ, వన్ ఈజ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ బర్బ్స్ అంటే తేపులు బాగా రావడము, తర్వాత కడుపులో మంట, కడుపులో వాంతి వచ్చినట్టు ఫీలింగ్, తర్వాత మోషన్కి అర్జెంటుగా వెళ్ళాలన్న ఫీలింగ్, ఇవన్నీ కూడా గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిమ్టమ్స్ ఉంటాయి మనకి. దాట్ ఆల్సో క్యాన్ బీ సీన్ ఇన్ యాంగ్జైటీ. మీరు చిన్నగా చూసుకుంటే మనకి ఏదైనా పెద్ద ఫంక్షన్ కానీ లేకపోతే స్కూల్లో ఎగ్జామ్కి రాయడానికి వెళ్ళడం కానీ టెన్షన్ వస్తుంది, కడుపులో ఒకలాగా ఉంటుంది అనుకుంటారు కదా, దట్ ఈస్ పార్ట్ ఆఫ్ యాంగ్జైటీ ఇట్ సెల్ఫ్. ఈ యాంగ్జైటీ మనకి తట్టుకోకుండా ఎక్కువగా లెవెల్గా వెళ్ళిపోయిందంటే దట్ ఈస్ వెన్ ఇట్ ఈస్ అవర్ కన్సర్న్. సో దిస్ ఈస్ కన్సర్నింగ్ విత్ ద జిఐ సిస్టమ్. ఇది కాకుండా మనకు వేరే కార్డియోవాస్క్యులర్ సిస్టమ్ సంబంధించి వస్తే పాల్పిటేషన్స్ అంటాం, అంటే గుండె దడ వచ్చేసేయడము, చెమటలు పట్టేయడము, ఇవన్నీ కూడా మనకి ఇట్ లుక్స్ లైక్ వీఆర్ హ్యావింగ్ అ హార్ట్ అటాక్ ఆర్ వీఆర్ హ్యావింగ్ సంథింగ్ ఎల్స్ అదర్ దెన్ సంథింగ్ రిలేటెడ్ టు ద మైండ్. అట్లా మనది డైవర్ట్ అవుతుంది అనమాట థాట్. సో నెక్స్ట్ న్యూరలాజికల్ సిమ్టమ్స్ అంటే చేతులు మొద్దు మారిపోవడము, గుచ్చుకున్నట్టు ఫీలింగ్ అనడం, టింగ్లింగ్ అండ్ నమ్నెస్ అంటాం మనము. అంటే చేతుల్లో ఒక రకంగా ఫీలింగ్, తిమ్మిర్లు పట్టడము, మొద్దు మారిపోవడము, తల తిరగడము, డిజీనెస్, ఇలాంటివన్నీ మనం న్యూరలాజికల్ సిమ్టమ్స్ లాగా తీసుకోవచ్చు. సో ఆల్ ఆఫ్ దిస్ క్యాన్ బి ప్రెజెంటెడ్ యాజ్ యాంగ్జైటీ అనమాట. సో ఇప్పుడు ఇఫ్ వీ హ్యావ్ టు లిస్ట్ అవుట్ ఆల్ ద సిమ్టమ్స్ ఆఫ్ యాంగ్జైటీ, మీరు ఫస్ట్ టెన్షన్ ఫీల్ అవ్వడం, దట్ ఈస్ చిన్న వాటికి కూడా ఫీలింగ్ యాంగ్షియస్, ఫీలింగ్ ఆందోళన, అయ్యో గాబరా అవ్వడము, గబ్రాహట్ హోనా అంటారు కదా, బేచేనీ హోనా, గబ్రాహట్ హోనా, ఇదంతా కూడా మనం మామూలుగా యూజ్ చేసేది. సడన్గా లేవగానే బేచైన్ అవుతుంది, నాకు చెమటలు పట్టిపోతున్నాయి అంటారు. సో అది మనం ఏమంటాం, వేడిగా ఉంది ఇవాళ, ఇట్ ఈస్ నాట్, తీసి పడేసేది నార్మల్గా మనం చేసేది. సో దట్ ఈస్ వన్. దెన్ యూ విల్ హ్యావ్ హ్యాండ్స్ ఇలా షివర్ అయిపోతూ ఉంటాయి, లేకపోతే సడన్గా చెమటలు పట్టేసి మొద్దు మారిపోవడం, లైక్ ఐ ఆల్రెడీ మెన్షన్డ్. ఇవన్నీ కలిపి ఒకటేసారి వస్తూ పోతూ ఉంటాయి. ఇప్పుడు మనకి జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ అంటే రోజంతా ఈ సిమ్టమ్స్ అప్పుడు వస్తూ ఉంటాయి. ఏదో ఒక ఆందోళనలాగా ఉంటుంది కానీ మనకి ఏంటో అర్థం కాదు. అది టెన్షన్ ఉన్నా లేకపోయినా కానీ ఈ ఆలోచన నడుస్తూ ఉంటుంది మైండ్లో. ఇంకొకటి నేను మెన్షన్ చేసింది పానిక్ అటాక్ ఏంటంటే ఇవన్నీ సిమ్టమ్స్ ఒకేసారి సడన్గా స్టార్ట్ అవుతుంది. వెదర్ దే మైట్ బీ అ స్ట్రెస్ ఆర్ నాట్, ఆ స్టిమ్యులస్ ఉన్నా లేకపోయినా కానీ సడన్గా వితౌట్ ఎనీ ఇంటిమేషన్ లాగా హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవ్వడము, చెమటలు పట్టడము, ఊపిరి సరిగ్గా పీల్చుకోలేకపోవడము, తలనొప్పి విపరీతంగా రావడము, నేను ఎక్కడో ఉన్నాను, నేను ఈ చుట్టుపక్కల జరిగేదంతా నాకు తెలియట్లేదు, వేర్ ఎమ్ ఐ అని క్వశ్చన్స్ రావడము, తర్వాత మోషన్కి వెళ్ళడానికి అర్జెన్సీ రావడము, యూరినేట్కి వెళ్ళడానికి అర్జెన్సీ రావడము, ఇవన్నీ ఒకటేసారి వచ్చేసి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, యూ ఫీల్ లైక్ యూ ఆర్ గోయింగ్ టు డై, నేను చనిపోతాను అన్నంత భయం వచ్చేస్తుంది. అండ్ దిస్ ఈజ్ అ వెరీ రియల్ emotion and a very real thing that happens to the patients.
ఏంటి ఇలా చనిపోతానని చెప్పి ఆలోచించడం ఏంటి, ఏమవుతుంది చుట్టుపక్కల నీకు అలాంటి ఆలోచన రావడానికంటే దట్ ఈస్ వాట్ ద డిజీజెస్. సో ఈ యాంగ్జైటీ అది వచ్చినప్పుడు దిస్ పానిక్ అటాక్ సిమ్టమ్ ఇట్ ఈస్ వెరీ రియల్ ఫర్ ద పేషెంట్. సో ఇలా మీకు అనిపించినప్పుడు వాట్ యూ హ్యావ్ టు బీ కన్సర్న్డ్ అబౌట్, ఫస్ట్ థింగ్ ఈజ్ దట్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై ఇది ఒక ప్రాబ్లము అని మనం ఐడెంటిఫై చేయాలి. ఏదన్నా కూడా తీసి పడేశారంటే ఇట్ వోంట్ బీ కన్సర్న్డ్ టు మనకన్నా కానీ ఫ్యామిలీ మెంబర్స్ కన్నా కానీ ఏంటి ఇంత చిన్న విషయానికి ఎందుకు ఫీల్ అవ్వడము, అలా యూజువలీ తీసి పడేస్తే యూ షుడ్ నాట్ ఫీల్ బ్యాడ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ అన్ ఇండివిజువల్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. మనకున్న ఫీలింగ్స్ మనకే అర్థమవుతాయి, పక్కన వాళ్ళకి అర్థం అవ్వడం కష్టం అన్లెస్ అంటిల్ యూ కెన్ ఎక్స్ప్రెస్. యూజువలీ సైకాట్రీ ప్రాబ్లమ్స్ ఏంటంటే యూ వోంట్ బీ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ ప్రాపర్లీ. ఇది ఇండివిజువల్. సో మీకు అనిపించినప్పుడు యూ హ్యావ్ టు గో ఫర్ హెల్ప్. సివియరిటీ అన్నది వెన్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు మేనేజ్ యువర్ డైలీ లైఫ్ ఆర్ యు ఆర్ క్రియేటింగ్ ట్రబుల్ ఫర్ అదర్ పీపుల్. అంటే మీరు రోజు చేసేది మీకు మేనేజ్ చేయలేకపోతున్నారో లేకపోతే పక్క వాళ్ళకి మీ బిహేవియర్ వల్ల కష్టాలు వస్తున్నాయి, ఇలాంటిది యువర్ సివియరిటీ కెన్ బి అసిస్ట్ బై దిస్. మీకు సివియర్గా అనిపించినప్పుడు డెఫినెట్లీ యూ హ్యావ్ టు టేక్ హెల్ప్. దిస్ ఈజ్ వెన్ యూ విల్ హ్యావ్ టు గో ఫర్ అ సైకాట్రిస్ట్. ఈ గుండె దడ, ఈ న్యూరలాజికల్ సిమ్టమ్స్, ఈ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిమ్టమ్స్ ఇవన్నీ వచ్చినప్పుడు వాట్ వుడ్ యూ డూ? యూ వుడ్ గో టు అ జనరల్ ఫిజిషియన్. జనరల్ ఫిజిషియన్స్ చూసి మీకేమీ లేదు అని ఒక సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు దట్ విల్ ఇన్స్టెడ్ ఆఫ్ హెల్పింగ్ యూ ఇట్ విల్ మేక్ యూ ఫీల్ బ్యాడ్. ఏంటి నాకేం లేకపోయినా కానీ ఇదేంటి నాకు మెంటలా అని చెప్పేసి. సో దట్ ఈస్ వాట్ యూ నీడ్ టు ఐడెంటిఫై దట్ ఇట్ ఈస్ అన్ ఇల్నెస్ లైక్ ఎనీ అదర్ ఇల్నెస్. మీకు డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఎలానో ఇది కూడా అలాంటిదే, ఒక డిజీజ్ లాంటిదే. సో మీకు హైపర్ టెన్షన్ వచ్చినప్పుడు మీరు రోజు ఒక మెడిసిన్ వేసుకుంటేనే కదా అది మెయింటైన్ అవుతుంది. సో ఇప్పుడు హైపర్ టెన్షన్ ఒకవేళ మీరు మెడిసిన్ వేసుకోకపోతే గాబర్ రావడము, టెన్షన్ రావడం అదంతా వస్తుంది కదా. ఇట్ ఈస్ యాజ్ సిమిలర్ టు దట్. సో వెన్ యూ గో ఫర్ అ సైకాట్రిస్ట్ యూ హ్యావ్ టు హ్యావ్ ద క్లారిటీ ఇది అన్నది. నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అబ్జర్వ్ చేసేది. ఫ్యామిలీ మెంబర్స్ అబ్జర్వ్ చేసే దాంట్లో మీకు అనిపిస్తుంది ఇది టెన్షన్ క్యాండిడేట్ అని ఒక టర్మ్ చాలా కామన్గా వాడతారు. దానికి అర్థం ఏంటి అంటే చాలా చిన్న చిన్న విషయాలకి యూ టేక్ అ బిగ్ ఎఫెక్ట్ ఆన్ యువర్ సెల్ఫ్ అని చెప్పేసి. సో దానికి ఇన్స్టెడ్ ఆఫ్ మేకింగ్ దెమ్ ఫీల్ బ్యాడ్ అబౌట్ దేర్ ఫీలింగ్స్, మీరు వాళ్ళని హెల్ప్ చేసి మీరు వాళ్ళతో పాటు సైకాట్రిస్ట్కి వచ్చేస్తే యూ కెన్ గెట్ సమ్ క్లారిటీ యాజ్ టు వాట్ ఈస్ హ్యాపెనింగ్. వాట్ ఎవర్ వీ డూ టు ఇంప్రూవ్ అవర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్. మనం ఏం చేసినా కానీ మన క్వాలిటీ ఆఫ్ లైఫ్, మనం సంతోషంగా ఉండడానికి, మన పక్క వాళ్ళు సంతోషంగా ఉండడానికి ఏం చేయగలుగుతాం అన్నది దట్ ఈస్ ఇంపార్టెంట్. మీకు సైకాట్రిస్ట్ దగ్గర ఇవాల్యుయేషన్ ఎలా జరుగుతుందంటే ఫస్ట్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై ఇఫ్ ఇట్ ఈస్ సివియర్ ఎనఫ్ టు కాల్ ఫర్ అ సైకాట్రిక్ ప్రాబ్లమ్. మీకు సైకాట్రీలో మైల్డ్, మోడరేట్, సివియర్ ఎనీ ఇల్నెస్ విల్ హ్యావ్ దిస్ డివిజన్. మైల్డ్ ఉన్నప్పుడు చిన్న విషయాలు లైక్ వాట్ యూ కెన్ డూ, వాట్ యూ కెన్ మేక్ చేంజెస్, థెరపీ, కౌన్సిలింగ్ ఇవన్నిటితోటి మైల్డ్ ఉంటే తగ్గిపోతుంది. మోడరేట్ ఉన్నప్పుడు యూజువలీ యూ వుడ్ రిక్వైర్ మెడికేషన్. మెడికేషన్ అంటే ఇదొక ప్రాబ్లం. సైకాట్రిక్ మెడికేషన్స్ అన్నవి అడిక్షన్ అయిపోతుంది, నిద్ర మాత్రలు ఇవి మామూలుగా అనుకునేది. సో వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్ దట్ ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ ఉన్న కొత్త మెడిసిన్స్ ఆర్ నాట్ వెరీ సెడేటివ్. అంటే మీకు నిద్ర వచ్చేసి అట్లా ఉండవు. యూ హ్యావ్ యాంటీ డిప్రెసెంట్స్ అండ్ యాంటీ యాంగ్జైటీ మెడికేషన్స్. యాంటీ యాంగ్జైటీ మెడికేషన్స్ మీకు అప్పటికప్పుడు మీ యాంగ్జైటీ తగ్గించడానికి పనికొస్తాయి. యాంటీ డిప్రెసెంట్స్ ఏంటంటే మీకు లాంగ్ టర్మ్లో ఈ ప్రాబ్లం మళ్ళీ రాకుండా ఉండడానికి మీకు పనికొస్తాయి. యూజువలీ వీ యూజ్ అ కాంబినేషన్ ఆర్ సింగిల్ డిపెండింగ్ ఆన్ ద సివియరిటీ ఆఫ్ ద పేషెంట్స్. ఆల్వేస్ the treatment has to be personalized to the patient as an individual. కామన్గా అందరికీ డోలో వేసినట్టు వేయలేము. దట్ ఈస్ వై దిస్ ఇస్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మీకు సివియర్గా ఉంది అంటే దెన్ డెఫినెట్లీ దాని ప్రకారంగా వీ కెన్ టేక్ ద కాల్ వెన్ హౌ ఇట్ హ్యాపెన్స్. ఒకసారి మెడిసిన్స్ ఇచ్చి అదొక అంటే ట్రీట్మెంట్ ఎలా నడుస్తుంది అంటే మెడిసిన్స్ ఇచ్చాక ఫర్ అబౌట్ 1 week or 2 weeks యూ విల్ హ్యావ్ టు టేక్ ద మెడికేషన్. ఆఫ్టర్ దట్ మనకు అర్థమవుతుంది ఎంతవరకు మీకు మెడికేషన్ అడ్జస్ట్ అవుతుందా లేదా, దాని తర్వాత ఎంతవరకు మనకి థెరపీ అవన్నీ ఎలా చూసుకోవాలో ఫ్రమ్ దేర్ వీ కెన్ టేక్ ఇట్. ఇట్ ఈస్ గోయింగ్ టు బీ అ బిట్ ఆఫ్ అ లాంగ్ ప్రాసెస్ కానీ బట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ యూ ఆర్ ద వన్ హూస్ గోయింగ్ టు బీ హ్యాపియర్. ఫర్దర్ మోర్ ఏమన్నా అడ్వైస్ కావాలంటే యూ కెన్ ఈమెయిల్ మీ టు మృదులా మూలా MRUDULA MULA mrudulamula@gmail.com. And my phone number is 9663666553. You can call me and you can ask for any information or book further appointments also. Thank you. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.